అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ధర్మాచరణ అనే జాతక కథను విందాం. ఈ కథ నవంబర్ 2012 చందమామలో ప్రచురింపబడింది. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్తుడు ఇంద్రప్రస్థ నగరంలో ధనంజయుడు అనే కురురాజుగా జన్మించాడు. ఆయన పరిపాలనలో అతివృష్టి అనావృష్టి మొదలైన పీడలేవీ లేకుండా ప్రజలు సుఖపడుతూ వచ్చారు. ధర్మాన్ని పాటించటంలోనూ దాన ధర్మాలు చేయటంలోనూ ధనంజయుడికి సాటి ఎవరూ లేరన్న ఖ్యాతి జంబూద్వీపం అంతటా పాకింది. ఆ కాలంలోనే కళింగ దేశానికి రాజధాని అయిన దంతపురం అనే నగరాన్ని కాళింగుడనే పేరుగల రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజ్యంలో ఒక ఏడు వానలు కురవక కరువు ఏర్పడింది. ప్రజలు తిండికి లేక అల్లాడారు. ఈ దుస్థితి చూసి కాళింగుడు తన మంత్రులతో, ఈ ఏడు మన దేశంలో ఇంత క్షామం ఏర్పడడానికి కారణమేమిటి? ఈ పీడ తొలగించడానికి మనం చేయవలసినవి ఏమిటి అని అడిగాడు రాజు. మహారాజా, ధర్మానికి హాని జరిగినప్పుడే ఇలాంటి ఉపద్రవాలు సంభవిస్తాయి. ఇంద్రప్రస్థాన్ని ఏలే ధనంజయుడు తన ధర్మాన్ని ఎంతో శ్రద్ధగా పాటించటం వల్లే ఆ దేశం కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉంటుంది అన్నారు మంత్రులు. అలా అయితే మీరు ఇంద్రప్రస్థం వెళ్ళి ఆ ధనంజయ రాజు దర్శనం చేసుకొని బంగారు రేకుల మీద ధర్మాలన్నీ రాయించుకుని రండి. వాటిని మనం కూడా అమలు చేసి అరిష్టాలు లేకుండా చేసుకుందాం అన్నాడు కాళింగుడు. ఆ ప్రకారమే కళింగ మంత్రులు కొన్ని బంగారు రేకులు తీసుకుని ఇంద్రప్రస్థానికి ప్రయాణమై వెళ్ళి ధనంజయుడు దర్శనం చేసుకుని ఆయనతో ఈ విధంగా అన్నారు. మహారాజా, మేము కళింగ దేశం నుంచి వస్తున్నాం. మా దేశ ప్రజలు భయంకరమైన క్షామంతో బాధపడుతున్నారు. మీరు ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలిస్తుండటం చేత మీ ప్రజలు ఈతి బాధలెరుగక సుఖంగా ఉంటున్నారు. మా రాజు పాటించవలసిన ధర్మాలేవో మీరు ఈ బంగారు పత్రాలపై లిఖించి ఇచ్చినట్లయితే మా రాజుగారు వాటిని అమలు జరిపి ప్రజలను పీడించే కరువును పోగొట్టగలుగుతారు. ధనంజయుడు నమస్కారం చేసి ఇలా అన్నాడు. మహామంత్రులారా, క్షమించండి. నేను ఈ పత్రాలపై ధర్మాన్ని లిఖించడానికి తగిన వాణ్ణి కాను. ఎందుచేతనంటే ఒకప్పుడు నా వల్లనే అధర్మం జరిగింది. మా దేశంలో 3 ఏళ్లకు ఒకసారి కార్తీక ఉత్సవం జరుగుతుంది. అప్పుడు రాజు ఒక చెరువు గట్టును యజ్ఞం చేసి 4 దిక్కులా 4 బాణాలు వదలాలి. ఒకసారి నేను వదిలిన బాణాలలో 3 దొరికాయి, కానీ 4వది దొరకలేదు. అది చెరువులో పడిపోయింది. అది చెరువులో పడినప్పుడు దాని విసురుకు చేపలు, కప్పపిల్లలు చనిపోయి ఉంటాయి. ఆ విధంగా నేను ధర్మం తప్పాను. మరి మా రాజ్యంలో అరిష్టాలు లేవంటే దానికి కారకులు పరిపాలక వర్గంలో ఇంకెవరైనా అయి ఉండవచ్చు. విచారించి చూడండి. ఈ మాటలు విని మంత్రులు ఆశ్చర్యపడ్డారు. వారు రాజమాత అయిన మాయాదేవి వద్దకు వెళ్ళి తమరైనా మాకు ధర్మాలు రాసిపెట్టండి అని కోరారు. అయ్యో నాయనా, నేను ధర్మం తప్పిన దాన్నే. ఒకసారి నా పెద్ద కుమారుడు నాకు సువర్ణహారము ఒకటి కానుకగా ఇచ్చాడు. నా పెద్ద కోడలు ఐశ్వర్యవంతురాలననే ఉద్దేశంతో నేను ఆ హారాన్ని చిన్న కోడలికి ఇచ్చాను. కానీ తర్వాత నాలో కలిగిన భేద బుద్ధి నాకు అర్థమై బాధ కలిగింది. అందుచేత ఒకరికి ధర్మాలు రాసి ఇచ్చేంత అర్హత నాకు లేదు అన్నది రాజమాత. కళింగ మంత్రులు రాజభ్రాత అయిన నందుడి వద్దకు వెళ్ళారు. అతడు తాను కూడా ఒకసారి ధర్మం తప్పినట్లు చెప్పాడు. నేను ప్రతి సాయంకాలము రాజాంతఃపురానికి రథంలో వెళతాను. ఒక్కో రాత్రి అక్కడే ఉండిపోతాను కూడా. నేను కొరడా రథంలో ఉంచి వెళితే రాత్రికి ఉండనన్నమాట. అప్పుడు సారథి నా కోసం వేచి ఉంటాడు. కొరడా తీసుకుని వెళ్ళానంటే సారథి రథం తోలుకుపోయి మర్నాడు ఉదయం తిరిగి తెస్తాడు. ఒకరోజు కొరడా రథంలోనే వదిలి రాజాంతఃపురం ప్రవేశించాను. అయితే ఇంతలో వాన ప్రారంభమైంది. రాజుగారైన మా అన్నగారు నన్ను వెళ్ళనివ్వలేదు. ఆ రాత్రి అక్కడే ఉండిపోయాను. వానకు తడుస్తూ నా సారథి కూడా రథంలోనే ఉండిపోయాడు. అతన్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టి నేను ధర్మాన్ని తప్పాను అన్నాడు అతను. కనీసం రాజ పురోహితుడైనా తమ కోరిక నెరవేర్చుతాడని కళింగ మంత్రులు ఆయన వద్దకు వెళ్ళారు. కానీ ఆయన కూడా ధర్మం తప్పినట్టు చెప్పాడు. ఒకరోజు నేను రాజభవనానికి పోతుంటే దారిలో ఒక రథం కనిపించింది. దానికి బంగారు తొడుగు ఉన్నది. అది చూడగానే నాకు లోభం కలిగి రాజుగారు దాన్ని నాకు దానం చేస్తే బాగుండును అనిపించింది. నేను తీరా వెళ్ళేసరికి రాజుగారు, ఈ రథం మీరు తీసుకోండి అన్నాడు. వెంటనే నా లోభం జ్ఞప్తికి వచ్చి పశ్చాత్తాపంతో రథాన్ని వద్దన్నాను. మీకు ధర్మాలు రాసిపెట్టగలవాణ్ణి కాను. కళింగ మంత్రులకు ఏమీ పాలుపోలేదు. వారు చివరి ఆశ మంత్రి మీద పెట్టుకుని ఆయన వద్దకు వెళ్ళారు. కానీ ఆయన కూడా వారికి ఆశాభంగం కలిగించాడు. ఒకనాడు నేను ఒక రైతు తాలూకు పొలం కొలతలు వేయబోయాను.
కొలత ప్రకారం కర్ర పాతవలసిన చోట చిన్న బిలం ఉన్నది. అందులో ఏ ప్రాణి అయినా ఉండవచ్చునని అనుమానం వేసింది. కానీ కర్ర కొంచెం యువతల పాతితే రైతుకు నష్టం, అవతల పాతితే రాజుకు నష్టం. అందుచేత ఆ బిలంలోనే కర్ర పాతమని ఆజ్ఞాపించాను. అదే సమయానికి ఎండ్రకాయ ఒకటి బిలంలో నుంచి బయటికి వస్తూ కెర్రపోటుకు చచ్చిపోయింది. అందుచేత నేను కూడా ధర్మం తప్పినవాణ్ణే. కళింగ మంత్రులకు ఒక ఆలోచన తట్టింది. వారు తాము విన్న కథలన్నీ బంగారు రేకులపై రాసి వాటిని తీసుకుపోయి తమ రాజుకు వినిపించారు. ధర్మం పట్ల శ్రద్ధగా ఉండటమే ఉత్తమ ధర్మమని కాళింగుడు తెలుసుకుని ఆత్మవిమర్శనతో పరిపాలన సాగించాడు. వెంటనే వానలు కురిసి క్షామం తొలగిపోయింది. కళింగ ప్రజలు సుఖంగా జీవించారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.